గృహజ్యోతి పథకంలో భాగంగా తెలంగాణలో మార్చి 1 నుండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రేషన్ కార్డు అభయహస్తం పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం అమలు చేస్తున్నారు. ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల్లో మార్పులు చేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన వారికే ఇది వర్తిస్తుంది. బిల్లు ప్రింట్ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లు మాఫీ చేసి జీరోగా చూపుతున్నారు. గృహజ్యోతి పథకం అమలవుతుండగా ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలను విద్యుత్ శాఖ అధికారి సూపరింటెండెంట్ ఇంజనీర్ గంగాధర్ నివృత్తి చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు బిలో పావర్టీ వారే అర్హులని తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఇక విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే అంటే 201 యూనిట్లు వచ్చినా బిల్లు వసూలు చేస్తారు. గత విద్యుత్ బిల్లు బకాయి ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తించదని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లు క్లియర్ చేసిన వారికే గృహజ్యోతి వర్తింపచేస్తారు. గత రికార్డులను పరిశీలిస్తే విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కన్నా తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నవారు. అయితే అందరికీ తెల్ల రేషన్ కార్డు లేదు. దీంతో వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం గృహజ్యోతి అమలు చేస్తోంది. దీంతో అర్హత ఉన్న రేషన్ కార్డు లేని వారు నష్టపోతున్నారు. ఉచిత విద్యుత్ నేపథ్యంలో పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.